नमस्कार है वेलकम टू मై రివ్యూస్ मेरा नाम पवन है ఏమైపోయారా అంటే తప్పదు కొన్ని పనుల వల్ల చేయడం జరగలేదు వీడియో రికార్డింగ్ అయితే పెట్టాను కెప్టెన్సీ సెలక్షన్ టాస్క్ అవుతుంది కదా బట్ దాని మీద అప్డేట్ మనకు ఆల్రెడీ వచ్చేసింది కాంక్రీట్ అప్డేట్ కూడా వచ్చింది అండ్ మనం కెప్టెన్ ఎవరయ్యారో మాట్లాడుకుందాం అలాగే మెయిన్ ప్రాముఖ్యత ఈ వీడియో తాలూకు మెయిన్ ప్రాముఖ్యత ఏంటో తెలుసు కదా థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోద్ది థర్స్డే షాకింగ్ ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది మీరు అనుకున్నట్టే ట్రెండ్ ఉందా చాలామంది ఏమనుకున్నారా అంటే ఫ్లోరా వెళ్ళిపోతారు అని అది అయ్యేటట్టు లేదు ట్రెండ్ నేను మీకు చెప్తాను మీకు అర్థమైపోతుంది బట్ 2 days ఉన్నాయి ఇప్పటికీ చెప్తున్నా ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఓటేయండి దానికంటే ముందు వీడియో లైక్ చేయండి కుదిరితే హైప్ చేయండి మీరు ఎవరికి ఓటేస్తున్నారు ఎవరు డిజర్వ్డ్ ఎవరు వెళ్ళిపోతే బాగున్ను అనుకుంటున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓటింగ్ అనాలిసిస్కి వెళ్దామా కెప్టెన్కి వెళ్దాం కెప్టెన్ 99.99% డీమోన్ పవన్ హ్యాస్ బికమ్ కెప్టెన్ ఎస్ అన్నీ కెప్టెన్ అయిన తర్వాత పులిహోర కంటిన్యూ అవుతుందా పులిహోర నుంచి అప్గ్రేడ్ అయ్యి వేరే డిష్కి వెళ్తుందా లేకపోతే ఇప్పటికైనా ఓహో మనం బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఇది కాదు అని చెప్పి అన్నీ గేమ్ ఆడతాడో లేదో చూద్దాం అన్ని పాయింట్లే మాట్లాడలేడు ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు ఒక పక్క టెనెంట్ని డీల్ చేయాలి ఒక పక్క ఓనర్ని డీల్ చేయాలి ఒక పక్క మనోని డీల్ చేయాలి ఒక పక్క రితు చౌదరిని డీల్ చేయాలి ఏం చేస్తాడు పిల్లడు నలిగిపోతాడో చిదిగిపోతాడో చూడాలి బట్ ఎండ్ ఆఫ్ ద డే డెమన్ పవన్ ఉంటే ఒకవేళ కెప్టెన్సీ కంటిన్యూ అవుతుంది ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ కొత్త కెప్టెన్ వస్తాడు ఇంకో టాస్క్ అయ్యి ఏదైనా జరగవచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎందుకంటే ఈసారి ఓటింగ్ ట్రెండ్లో చాలా విచిత్రాలు జరుగుతాయి ఎందుకంటే నిన్న కూడా అదే చెప్పా క్రాస్ ఓటింగ్ పడుతుంది ఎప్పుడు క్రాస్ ఓటింగ్ పడుతుంది అంటే బలమైన కంటెస్టెంట్లు బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళు బయట వీక్ వాళ్ళు ఎలిమినేషన్లో లేరనుకోండి నామినేషన్స్లో వాళ్ళ ఓటింగ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది దానికి క్లాసిక్ ఎగ్జాంపులే ఫ్లోరా గార్డ్ సేవ్ అవడానికి హై ఛాన్స్ ఉంది ఏం హై ఛాన్స్ ఉందంటే మీకు చెప్తాను కదా డెమన్ పవన్ కెప్టెన్ అయిపోయాడు లైవ్లో జరుగుతుంది కదా కెప్టెన్సీ కంటెంట్ అంటే వీళ్ళు ముగ్గురు ఆలోకలు చివరికి పవన్ అవుతారు ఇమాన్యుయల్ భరణి డిమాన్ పవన్ మనీషన్య వీళ్ళ నలుగురులో డెమన్ పవన్ కెప్టెన్ అవుతాడు ఎలా అవుతారో చూడండి బుల్లితెర మీద మనం మిడ్నైట్ గుసగుసలు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం అది కాసేపు ఇది సెపరేట్ న్యూస్ నెంబర్ 1లో దుమ్ము దులిపి ఆరేసేస్తున్నాడు మామూలుగా ఆరేసేయట్లేదు ఎవరు మన మాస్ ఫాలోయింగ్ ఉన్న సుమన్ శెట్టి అన్న ఏం చేయకపోతేనే రీల్స్లో సాగుకొడేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా మార్కెట్లో ఆయన హవాయే రీల్లో లైక్లు కానీ కామెంట్లు కానీ మామూలుగా లేదు రీచ్ దానికి తోడు ఈ ఓటింగ్ ట్రెండ్ ఒకటి మొదలైంది ఈ వీక్ ఇంకా సాగుగొట్టు కానీ ఓటింగ్ అయితే దారుణంగా పడుతుందబ్బా మీరు రీజన్లు ఏదైనా జరగవచ్చు సింపతి యాంగిల్ అవ్వచ్చు పిఆర్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి దారుణమైన ఓటింగ్ మీరు ఊహగా అందలేనంత ఓటింగ్ ఏడ చూసినా ఎలా బ్రో అంటే అంతే ఇట్ హ్యాపెన్స్ ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ సరైన నిన్న పడిన టాస్క్ కూడా పెద్ద టాస్క్ కాదు పాపరా మా సుమన్ శెట్టి అన్న డిమాండ్ అని తన్నేసాడు అని చెప్పి అది కొంచెం యాడ్ అయింది అలా కాకుండా సరైన ఒక గొడవ కానీ సరైన టాస్క్ ఒకటి విన్ అయితే దద్దరిల్లిపోయి షేక్ ఆడించేస్తాడు షేక్ ఇప్పటి వరకు తనూజ ఎమాన్యుయల్కి మంచి ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళు క్రాస్ చేసినా కూడా నేను ఆశ్చర్యపోను యాజ్ ఆఫ్ నో క్రాస్ చేయట్లేదు దగ్గరికి వస్తున్నాడు బట్ సరైన ఫుటేజ్ ఒక్కడ పడితే ఎక్కడికో వెళ్ళిపోతాడు కానీ అలా కాకుండా ఇలానే కొనసాగితే మాత్రం వర్కౌట్ అవుతుంది ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు పిఆర్ టీంలు హడావిడి చేస్తున్నాయి జనరల్ ఆడియన్స్ చేస్తున్నారు ఎంతవరకు ఒక ఎక్స్టెంట్ వరకు ఫుటేజ్ అయితే రావట్లేదు ఆర్గానిక్గా అయితే అస్సలు రావట్లేదు ఆర్గానిక్గా వస్తే మీ ఫ్యాన్స్ లేపడానికి రెడీ ఫస్ట్ పొజిషన్లో సుమన్ శెట్టి మార్పే లేదు సెకండ్ బర్నీ గారు కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుంది నెక్ టు నెక్ అని చెప్పను కానీ చాలా మంచి ఓటింగ్ పడుతుంది సో డబల్ డిజిట్లో పడుతుంది అండ్ ఇది కంటిన్యూ అవ్వడానికి కూడా హై ఛాన్స్ ఉంది కొంచెం సేఫ్గా ఆడుతున్నారు బట్ ఫర్దర్ వీక్స్లో ఈయన ఓటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే కంపల్సరీగా ఎవరితో ఒకరితో పంచాయతీ అయ్యేటట్టు ఉంది బర్నీతో చూడాలి పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది వీళ్ళిద్దరు సేఫ్ జోన్ అబ్బా మంచి ఓటింగ్ పడుతుంది 3వ పొజిషన్ షాక్ అవుతారు ఎవరో చెప్పండి మన సూపర్ మ్యాన్ మాస్క్ మ్యాన్ మార్పు చెందేవాడే మనిషి అలాగే మాస్క్ మ్యాన్ మారాడు సో మాస్క్ మ్యాన్కి కూడా డీసెంట్ ఓటింగ్ పడుతుంది మోస్ట్లీ మాస్క్ మ్యాన్ సేవ్ అవుతాడు మాస్క్ మ్యాన్ 3rd పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు అన్లెస్ అంటే ఏదైనా పంచాయతీ పెట్టుకుంటే తప్ప ఈ 2 రోజుల్లో మోస్ట్లీ పెట్టుకోడు మాస్క్ మ్యాన్కి కథ అర్థమైపోయింది సో సేఫ్గా డీసెంట్గా ఓటింగ్ పడుతుంది 4th పొజిషన్ పులిహోర స్టార్ మన లేటెస్ట్ కెప్టెన్ డిమోన్ అన్యాకి మంచి ఓటింగ్ పడుతుంది డిమోన్ అన్యాకి అగ్ని పరీక్ష అప్పుడు కూడా పడింది అది పిఆర్ అనుకుంటారో వాళ్ళని పుష్ చేస్తున్న ఎక్స్ కంటెస్టెంట్లు అంటారో వాళ్ళ సర్కిల్ అనుకుంటారు ఇట్ కుడ్ బి ఎనీథింగ్ కానీ మంచి ఓటింగ్ పడుతుంది ఇక్కడ కూడా బాగా ఓటింగ్ పడుతుంది 4th పొజిషన్లో ఉన్నాడు దాని పైగా కెప్టెన్ అయ్యాడు కొంచెం ఏదో కొంత యాడ్ ఆన్ అవుతుంది మోస్ట్లీ ఎలిమినేట్ అవ్వడు 4th పొజిషన్
5th పొజిషన్, 6th పొజిషన్, 7th పొజిషన్, ముగ్గురు డేంజర్ జోన్లను. కానీ 5th పొజిషన్లో ఫ్లోరా సైన్ 7th పొజిషన్లో ఉండాలి. నిజం మాట్లాడుకుందాం, ప్రియా అండ్ మనీష్ మీద ఫ్లోరా శెట్టి పోల్చుకుంటే అంత వర్త్ కాదు. ఎందుకురా అంటే మీకు కోపం వచ్చినా చూస్తున్నారా బిగ్ బాస్, ఒక ఎమోషన్ వస్తుంది ప్రియాని చూసినా మనీష్ని చూసినా, బట్ ఏదో ఒక ఎమోషనల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫ్లోరా సైని దగ్గర నుంచి ఏం రావట్లేదు నిల్లు. ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీ సెట్లే ఎక్కువ కనబడుతుందేమో ఫ్లోరా సైని కంటే అనిపిస్తుంది. సో అలాంటి ఫ్లోరా సైని కావాలా, నెగిటివ్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళైనా కావాలా? బిగ్ బాస్కి నెగిటివ్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళు అట్లీస్ట్ కొన్ని వారాలు కావాలి. నాకు మీ కోపం అర్థమైంది, ఆల్రెడీ కోల్డ్ వార్లు జరుగుతున్నాయి. కోల్డ్ వార్ అండ్ డైరెక్ట్ వార్లే, ప్రియాని పంపించండి, మనీష్ని పంపించండి, కానీ ఇలా అట్లీస్ట్ కొన్ని వీక్స్ ఉండాలి. నేనేం క్యాంపెయిన్ చేయట్లేదు అయ్యా, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళ మీద కోపం ఈమె మీద ప్రేమలా మారి ఈమెకు ఓట్లు పడుతున్నాయి. క్రాస్ ఓటింగ్, దాన్ని క్రాస్ ఓటింగ్ అంటారు. ఎమాన్యువల్ ఓట్లు పడవచ్చు, సంజనా గారు ఓట్లు పడవచ్చు, ఆరు ఎవరి ఓట్లైనా పడవచ్చు. సో ఈమె 5th పొజిషన్లో ఉన్నారు. ఇలాగే కొనసాగితే ఈమె అయితే ఎలిమినేట్ అవ్వరండి. 6th, 7th ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో హై ఛాన్స్ ఎలిమినేట్ అవ్వడానికి. ఎందుకో యాజ్ పర్ ఓటింగ్ ఇలాగే కంటిన్యూ అయితే ప్రియా అనుకుంటున్నారు కానీ మీరు మనీష్ వెళ్ళిపోవడానికి చాలా హై ఛాన్స్ ఉంది. ప్రియాకి కొంచెం మనీష్తో పోలిస్తే కొంచెం బెటర్ ఓటింగ్ వస్తుంది. అండ్ ఆమెకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతో కొంత 170,000 ఉన్నారు, ఎంతో కొంత పుష్ అవుతుంది. దానికి తోడు అమ్మాయి ఆల్రెడీ ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకొక అమ్మాయిని పంపిద్దాం అని అనుకోరు. సో ఎలా క్యాలిక్యులేషన్ చూసుకున్నా ఒకవేళ ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే ర్యాంకింగ్ ప్రకారంగా చూసినా 6th పొజిషన్లో ప్రియా గారు, 7th పొజిషన్లో మనీష్ ఉన్నాడు. ఓటింగ్ కానీ లేకపోతే మనీష్ వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. సో నేను మనీష్ ఫ్యాన్స్కనే కదా అందరు ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మీ విలువైన ఓట్లు, ఆ 2 ఓట్లు, ఒకటి ఫోన్ కాల్ ఓటు, ఒకటి హాట్స్టార్ ఓటు, ఈ 2 గట్టి కొట్టండి, తర్వాత బిగ్ బాస్ టీంకి వదిలేయండి. నా దృష్టిలో ఎవరు వెళ్ళిపోతే బెటర్ రా అంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, మనం డిప్లొమాటిక్గా చెప్పేది ఫ్లోరా సైన్ వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే ఆమె నుంచి ఎటువంటి కంటెంట్ రావట్లే. నాకేమి వీళ్ళ మీద ప్రేమ కాదు, ఈ అమ్మాయి మీద ఏమీ ఎనిమిటీ లేదు, కానీ ఈమె నుంచి ఏం లేదు. పైగా ఈమెకి లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, మాట్లాడలేకపోతున్నారు ప్రాపర్గా, అండ్ అర్థం కావట్లేదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. స్క్రీన్ స్పేస్ ఉండట్లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండట్లేదు. సో ఇలాంటి వాళ్ళ మీద అంటే ప్రియా మీకు ఎంత కోపం తెచ్చినా, మనీష్ ఎంత కోపం తెచ్చినా, హరీష్ ఎంత కోపం తెచ్చినా వాళ్ళే బెటర్ కదా, ఏదో ఒక కాంటెంట్ వస్తుంది కదా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వెళ్ళిపోతే బెటర్ అని నా ఫీలింగ్. అలా అని చెప్పి నేను ఏం ఓట్లేదు అన్నా, మీకు నచ్చిన కంటెస్టెంట్లు మీరు ఓట్లు వేసుకుని నా అభిప్రాయం అయితే ట్రాన్స్పరెంట్గా మీ ముందు పెట్టాను. అది ఈరోజు ఓటింగ్ ట్రెండ్. రేపు మనకు అర్థమైపోతుంది. రేపు సాయంత్రం క్లియర్గా మాట్లాడుకుందాం ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు అస్సాం ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు అనేది. యాజ్ ఆఫ్ నో అస్సాం ట్రైన్ ఎక్కడానికి రెడీగా మొన్న సినిమాలో ప్రభాస్లో పరిగెడుతున్నాడనమాట. ఎవరు? మన మనీష్ అన్నయ్య వెనక మన ప్రియాకి పరిగెడుతుంది. ఏది మాస్టర్ సినిమాలో విజయలాగా. ఎవరు బస్సు ఎక్కుతారో అనేది చూద్దాం. లేదా వీళ్ళిద్దరికంటే ఫాస్ట్గా ఆటో ఎక్కిసింది అనుకో, ఆటో ఎక్కిసి ఫాస్ట్గా రైల్వే స్టేషన్ వచ్చింది అనుకో ఫ్లోరా సైన్, ఫ్లోరా సైన్ అస్సాం ట్రైన్ ఎక్కేయడానికి హై ఛాన్స్ ఉంది. అది మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సాగు నమస్కారం, ధన్యవాద్ హై.